అండి కొత్తగా నియమితులైనటువంటి ఉపాధ్యాయులందరూ కూడాను లీప్ యాప్ ద్వారా అటెండెన్స్ని నమోదు చేయవలసి ఉంటుంది. అందుకోసం మీకు ప్లేస్టోర్ నుంచి లీప్ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఉపయోగించాలనేది యూజర్ మాన్యువల్ కూడా పంపించడం జరిగింది. ప్లేస్టోర్ లింక్ కూడా షేర్ చేయడం జరిగింది. మీరు ప్లేస్టోర్ నుంచి లీప్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో ఇలా లీప్ ఐకాన్ కనిపిస్తుంది. అలా లీప్ ఐకాన్ మీద మనం దాని మీద క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా లీప్ యాప్ని ఎప్పుడైనా సరే ఓపెన్ చేసుకునే ముందు లొకేషన్ ఆన్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా లొకేషన్ ఆన్లోనే ఉంచుకోవాలండి. ఇక్కడ మనకి లీప్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్టూడెంట్ డిపార్ట్మెంట్ కనిపిస్తుంది. ముందుగా డిపార్ట్మెంట్ మీద మనం క్లిక్ చేయాలి. ఇక్కడ లీప్ యాప్ కొత్తగా మనం ఇన్స్టాల్ చేసాం కాబట్టి మొబైల్లో కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. ఆ పర్మిషన్స్ అన్నిటినీ అలో చేయాలి. అన్ని పర్మిషన్స్ అలో చేసిన తర్వాత ఇక్కడ మనం యూజర్ నేము పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే మనం సక్సెస్ఫుల్గా లాగిన్ అవ్వగలము. ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసరికి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ చూడండి, MDACతో స్టార్ట్ అవుతుంది. తర్వాత 7 డిజిట్ న్యూమరికల్ ఉంటుంది. ఇలా ఇది యూనిక్ అనమాట. ప్రతి ఒక్కరికి వేరువేరుగా ఉంటుంది కాబట్టి మనం రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు యూజర్ నేమ్గా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ MDACతో స్టార్ట్ అయ్యే హాల్ టికెట్ నెంబర్ని మనం యూజర్ నేమ్గా తీసుకోవాలి. పాస్వర్డ్ అందరికీ ఒకటేనండి. మనకి మెగా DSC పాస్వర్డ్ వచ్చేసరికి మెగా DSCలో M క్యాపిటల్ లెటరు, DSCలో D క్యాపిటల్ లెటరు _2025 మెగా DSC _2025 M మరియు D క్యాపిటల్ లెటర్స్. మీరు ఒకసారి లాగిన్ అయిన తర్వాత పాస్వర్డ్ మరలా మార్చుకోవచ్చు. ఇలా యూజర్ నేమ్ పాస్వర్డ్ సబ్మిట్ చేసిన తర్వాత లాగిన్ బటన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి యూజ్ లాగిన్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ టీచర్ అనే 6 బకెట్స్ కనిపిస్తాయి. స్కూలు, స్టూడెంటు, టీచరు, గవర్నెన్స్, కమ్యూనికేషన్, డాష్బోర్డ్. మీరు టీచర్ అనేటువంటి బకెట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సింక్రనైజ్ అనేది చేయాల్సి ఉంటుంది. సింక్రనైజ్ బటన్ మీద ఎంప్లాయీ అటెండెన్స్ డేటా అనే పక్కన ఉన్నటువంటి సింక్రనైజ్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మనకి ఇలా ఇప్పుడు సింక్రనైజ్ అవ్వటం లేదు, ఇలా సర్వర్ ఇష్యూస్ ప్రాబ్లం వచ్చినప్పుడు సింక్రనైజ్ చేయకుండా తర్వాత చేయడానికి మరలా వెనక్కి వెళ్తున్నాము. ఇలా ఒకసారి వెనక్కి రండి. ఇలా టీచర్ బకెట్ దగ్గర మళ్ళీ వచ్చాము. సింక్రనైజ్ అయితే చేయలేదు. యాక్చువల్గా ఇప్పుడు సింక్రనైజ్ అవ్వలేదు కాబట్టి టీచర్ దగ్గర మళ్ళీ వస్తున్నాం. ఇక్కడ టీచర్ దగ్గరికి వచ్చినప్పుడు టీచర్ సర్వీసెస్లోకి వెళ్ళండి. ఇక్కడ మనం అటెండెన్స్ అనే ఐకాన్ కనిపిస్తుంది. ఈ అటెండెన్స్ మనం డైరెక్ట్గా మార్క్ చేయడానికి లేదు. ఒకసారి ప్రతి ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాత్రమే అటెండెన్స్ మార్క్ చేయాలి. అటెండెన్స్ మీద ఒకసారి క్లిక్ చేస్తే ఇక్కడ ఎంప్లాయీ రిజిస్ట్రేషన్, ఎంప్లాయీ అటెండెన్స్ కనిపిస్తున్నాయి. ముందుగా మనకి అటెండెన్స్ మార్క్ చేయాలంటే రిజిస్ట్రేషన్ అవ్వాలి కాబట్టి ముందుగా మనం రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ కొత్త ఉపాధ్యాయులందరూ కూడాను సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తమకే తామే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినప్పుడు మీ పేరు వస్తుంది. మీ పేరు మీద క్లిక్ చేస్తే 3 ఫోటోలు అడుగుతుంది. 3 ఫోటోలు మీరు క్యాప్చర్ చేసుకోండి. మూడో ఫోటోకు లొకేషన్ తీసుకుంటుంది. 3 ఫోటోలు సబ్మిట్ చేసిన తర్వాత క్యాప్చర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. అలా రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మనం టీచర్ సర్వీసెస్లోకి వెళ్ళి అటెండెన్స్లోకి వెళ్ళి ఎంప్లాయీ అటెండెన్స్ మార్క్ చేస్తే మనం సింక్రనైజ్ చేసుకోలేదు కాబట్టి అటెండెన్స్ మార్క్ చేయలేము. అందుకని మరలా మనం బ్యాక్ వచ్చి సింక్రనైజ్ చేసుకుందాం ఒకసారి. ఇక్కడ సింక్రనైజ్ చూడండి, ఇంటూ సింబల్ ఉంది, అంటే సింక్రనైజ్ కాలేదని అర్థం. ఎప్పుడైతే మనం దాని మీద ఇంకోసారి క్లిక్ చేస్తామో టిక్ మార్క్ వచ్చిందంటే సింక్రనైజ్ అయిపోయింది. మనం అలా అటెండెన్స్ డేటాని రిజిస్ట్రేషన్ డేటాని రెండు సింక్రనైజ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం సింక్రనైజ్ చేసామో అప్పుడు మనం చక్కగా టీచర్ సర్వీసెస్లోకి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. లేకపోతే ఇక టీచర్ బకెట్లోకి వెళ్ళి టీచర్ సర్వీసెస్లో
అటెండెన్స్లో ఎంప్లాయీ అటెండెన్స్ దాని మీద క్లిక్ చేసి అటెండెన్స్ మార్క్ చేయొచ్చు. లేదనుకుంటే మనకి క్విక్ యాక్సెస్లో ఫస్ట్లోనే బకెట్స్ కింద క్విక్ యాక్సెస్లో ఎంప్లాయీ అటెండెన్స్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసినా కానీ డైరెక్ట్గా మనం అటెండెన్స్ని మార్క్ చేయొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కెమెరా సింబల్ మీద క్లిక్ హియర్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనం ఇమేజ్ క్యాప్చర్ చేస్తాం. ఇక్కడ సబ్మిట్ ఇన్ టైం మీద క్లిక్ చేస్తే అటెండెన్స్ అనేది క్యాప్చర్ అవుతుంది.